మొదలెట్టండి. వసంతలత మొదలెడతావా? వసంత గారు మీరు మొదలెట్టండి. ఇవాళ కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 2లో టాపిక్ ఏమో నేను ఇంకా తీయలేదు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు జనవరి 31, 2024 జిడ్డు కృష్ణమూర్తి గారు రాసిన కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకాన్ని లక్ష్మి గారు మనకి చదువుతూ తెలుగులో వివరిస్తారు. టాపిక్ టైమ్ అండ్ కంటిన్యూటీ నిన్న చదివామా? అది నిన్న అయింది. వాళ్ళ అండ్ ద డిజైర్ ఫర్ సెక్యూరిటీ, కుటుంబము భద్రత కని కోరిక. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఏంటమ్మా టాపిక్? కుటుంబము భద్రతకి కోరిక, భద్రతపై కోరిక. ఓకే, వినబడిందా అందరికి? వాట్ ఇన్ అగ్లీ థింగ్ ఇట్ ఈస్ టు బి, అంటే నిరంతరంగా సంతృప్తి పడ్డం అన్నది ఎంత అగ్లీగా ఉంది చూడండి. ఈ విషయం నిరంతరంగా తృప్తి పడ్డం అన్నది ఎంత అగ్లీగా ఉంది. కంటెంట్మెంట్ అంటే తృప్తి అన్నది ఒకటి, అంటే తెలుగులో తృప్తి అనే వాడతాం. సాటిస్ఫాక్షన్ ఇంకొకటి. ఈ సాటిస్ఫాక్షన్ అనేది మనసుని డల్ చేసేస్తుంది. అప్పుడు మనకి హృదయం చాలా అలసటగా ఉంటుంది. ఇది మూర్ఖత్వాలకి, బద్ధకానికి దారితీస్తుంది. అండ్ ద ఎడ్జ్ ఆఫ్ సెన్సిటివిటీ ఈజ్ లాస్ట్, అంటే మనకున్న సున్నితత్వం అంతా కోల్పోతాం. ఎవరైతే ఈ రకంగా తృప్తి పడాలని వెతుకుతూ ఉంటారో, అండ్ దోస్ హూ హ్యావ్ ఇట్ దట్ బ్రింగ్ కన్ఫ్యూషన్ అండ్ మిజరీ. అంటే ఇక్కడ రెండు రకాల తృప్తులు ఉన్నాయండి. అంటే చూడండి, మేము ఒకటి డిస్కంటెంట్ అన్న టాపిక్ చెప్పాం ఈ మధ్య. అందులో ఏంటంటే మనం ఎప్పుడు కూడా బాహ్యమైన వస్తువుల విషయం కాదు ఆయన చెప్పేది. మనం అలా తృప్తి పడిపోతే ఎప్పుడు మనం ఇంకొక దానికోసం వెతకట్లేదు. ఆ అనంతత్వం యొక్క సత్య తపన మనం చేసేసుకుంటున్నాం. అందుకని అటువంటి తృప్తితోటే మనం జీవించేస్తున్నాం. అన్ని మనం పొందేసాం, ఇంకేం మనం అంటే మనం జీవితంలో పొందాల్సింది లేదు అని. అర్థమైందా? ఇక్కడ డిస్కంటెంట్ అంటే మనకేమో అదేమిటి తృప్తిగా ఉండాలంటారు కదా అంటే, ఈ ప్రాపంచిక వస్తువులతో కాదు. దేర్ ఈజ్ ఒక రకమైన డిస్కంటెంట్ మన హృదయాల్లో ఎప్పుడూ పోషించుకోవాలి. అదేంటంటే సంథింగ్ బియాండ్ అనే దాని పట్ల. అది కూడా క్లోజ్ అయిపోతే మన జీవితం ఎప్పుడు కూడా బోరింగ్గా ఉంటుంది. అంటే మనమేమో ఏది కూడా అన్వేషించం, సత్యాన్వేషణ లేని జీవితం అయిపోతుంది. ఇట్ ఈస్ అందుకనే ఇలా చెప్తున్నారనమాట. ఇది ఏం చేస్తుందంటే మూర్ఖత్వాలకి, బద్ధకాలకి అండ్ ద ఎడ్జ్ ఆఫ్ సెన్సిటివిటీ ఈజ్ లాస్ట్. మన సెన్సిటివిటీ కోల్పోతున్నాం. ఎవరైతే తృప్తిని కోరుకుంటారో, దోస్ హూ హ్యావ్ ఇట్, ఎవరికైతే అది ఉందో కన్ఫ్యూషన్ని, దుఃఖాన్ని తెచ్చిపెడుతోంది. ఎవరైతే ఈ స్మెల్లీ విలేజ్ అంటే దీన్ని ఎవరైతే ఇలా అంటే అండ్ ద నాయిసీ టౌన్ ఎవరు తయారు చేశారు అంటే ఈ సంతృప్తి, ఈ బాధల వల్లే, దానిలోంచి వచ్చిన కన్ఫ్యూజన్, బాధల వల్ల ఈ రకంగా నాయిసీ టౌన్ ఇవన్నీ కూడా తయారయ్యాయి. దే బిల్డ్ టెంపుల్స్ ఫర్ ద గ్రావెన్ ఇమేజ్ అండ్ పర్ఫార్మ్ సాటిస్ఫైయింగ్ రిచువల్స్. అంటే మనుషులు ఏం చేస్తున్నారు, మందిరాలు తయారు చేసి వాళ్ళకి తృప్తికరమైనటువంటి రిచువల్స్ అంటే ఆ కర్మకాండలు నిర్వహిస్తూ ఉంటారు. సాటిస్ఫైయింగ్ రిచువల్స్. దే లాస్టర్ క్లాస్ సెగ్రిగేషన్, దే ఫాస్టర్. వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు వర్గ యొక్క విభజనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు, యుద్ధాన్ని. దే ఆర్ ఫర్ ఎవర్ మల్టిప్లయింగ్ ద మీన్స్ ఆఫ్ గ్రాటిఫికేషన్. వీళ్ళు ఏంటంటే నిరంతరాయంగాను తృప్తి కోసం మార్గాలని ఎక్కువ చేసుకుంటూ ఉంటారు. అంటే ఎలాగా, డబ్బుతోటి, రాజకీయాలతోటి, పవర్ తోటి, మతపరమైనటువంటి సంస్థలన్నీ కూడా ఆ విధానాలే. అవన్నీ కూడా ఆ భూమిని బరువు చేసేస్తున్నాయి. విత్ ద ఇర్రెస్పెక్టబిలిటీ అండ్ ఇట్స్ లెమెంటేషన్స్. అంటే ఇటువంటి పనులు
భూమిని అంటే భారంగా చేస్తున్నాయి. ఎందుకంటే ఏ రకమైన గౌరవం లేకుండా రకరకాలైన రోదనలతో. ఇంతవరకు మీకు అర్థమైంది కదండీ! అంటే మనుషులు ఏం చేస్తున్నారు, టెంపుల్స్‌ని కడతారు. అందులోనేమో వాళ్ళు తృప్తి పడిపోతారు అందులో కర్మకాండలతో. వాళ్ళేం చేస్తున్నారంటే ఈ అంటే వర్గ భేదాలను పెంచుతారు. మీరు ఫలానా కులం, మేము ఫలానా కులం అని. అందుకని వాళ్ళు ఎప్పుడూ కూడా ఆ విభజన చేసి వాళ్ళు అంటే తృప్తి పడుతూ ఉంటారు. అలాగే ధనం, రాజకీయాలు, పవర్, మతపరమైనటువంటి సంస్థలు ఇవన్నీ కూడా ఈ విభజనకి వాళ్ళ మార్గాలు. వాళ్ళేం చేస్తున్నారంటే భూమిని బరువుతో నింపేస్తున్నారు. భూమి పట్ల ఏ రకమైనటువంటి గౌరవము లేకుండా రోదనలతో నింపుతున్నారు. బట్ కానీ కంటెంట్‌మెంట్ ఈస్ అనదర్ మ్యాటర్. తృప్తి అన్నది వేరే విషయం. ఇట్ ఈస్ ఆర్డ్యుయస్ టు బి కంటెంట్. అంటే తృప్తిగా ఉండడం చాలా కఠినమైన విషయమే. ఈ తృప్తి అనేది బయట ఎక్కడ కూడా మనం సీక్రెట్‌గా ఉన్న స్థలాల్లో వెదకలేం. దీన్ని వెతుకుతే దొరికేది కాదు. ఎలా అయితే సంతోషం వెతుకుతే దొరికేది కాదో, ఇదేమి పొందబడేది కాదు. దీన్నెక్కడ కొనుక్కోలేము. అంటే ఏదో ఒకటి త్యాగం చేసేసి పొందలేము. దానికసలు ధరే లేదు. దాన్ని ఏ రకమైన పద్ధతుల్లోని మనం పొందలేం. దాన్ని ధ్యానం చేయడం వల్ల వచ్చేది కాదు. పోగు చేసుకోవడం వల్ల రాదు. ఈ తృప్తి యొక్క వెతుకులాట అన్నది ఇంకా ఎక్కువ తృప్తి కోసమే మనం ప్రయత్నిస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు ఒక తృప్తి పడి ఇంకా పెద్ద పెద్ద తృప్తుల కోసం ప్రయత్నిస్తూ ఉంటాం. ఈ కంటెంట్‌మెంట్ ఈ తృప్తి అనేది ఒక సంపూర్ణమైనటువంటి ప్రతి క్షణము మనం అవగాహన చేసుకోవాలి. కంప్లీట్ అండర్‌స్టాండింగ్. క్షణము కూడా ఈ కంటెంట్‌మెంట్ ఏమిటని మనం అవగాహన చేసుకోవాలి. హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ నెగెటివ్ అండర్‌స్టాండింగ్. ఇంకా చెప్పాలంటే ఇది కాదని మనం నెగెటివ్ అండర్‌స్టాండింగ్ యొక్క హైయెస్ట్ ఫార్మ్ ఇలా అవగాహన చేసుకోవడం. అయితే క్వాలిఫికేషన్ నోస్ ఫ్రస్ట్రేషన్ అండ్ సక్సెస్. అంటే మనకున్న అర్హతల వల్ల మనకి చాలా విసుగు, తర్వాత జయము ఇలాంటివి వస్తున్నాయి. కానీ కంటెంట్‌మెంట్ అంటే తృప్తి అన్నది దానికి అపోజిట్స్ దానికి తెలియవు. విత్ దేర్ ఎంప్టీ కాన్‌ఫ్లిక్ట్ అంటే అందులో శూన్యమైనటువంటి సంఘర్షణతో ఉంటాయి. కంటెంట్‌మెంట్ నోస్ నో కంటెంట్‌మెంట్ నోస్ నో అపోజిట్స్. దానికి వ్యతిరేకతలేవి కూడా దానికున్నటువంటి శూన్యమైనటువంటి సంఘర్షణలతో దానికి వ్యతిరేకతలు తెలియవు. తృప్తి అన్నది ఆవల అన్ని రకాల వ్యతిరేకతలకి అవతల ఉంది. ఇట్ ఈస్ నాట్ ఏ సింథసిస్. అన్నింటి యొక్క కలయిక కాదు. ఇట్ హాస్ నో రిలేషన్ టు కాన్‌ఫ్లిక్ట్. దీనికి సంఘర్షణతో సంబంధమే లేదు. సంఘర్షణ అన్నది కేవలంగా మరికొంచెం సంఘర్షణనే ప్రొడ్యూస్ చేస్తోంది. ఇది ఏం చేస్తోంది? ఇంకా మనకి భ్రాంతిని, దుఃఖాన్ని పెంచుతోంది ఈ సంఘర్షణ. అయితే ఆయన ఏమడుగుతున్నారంటే వ్యతిరేకతలు లేనటువంటి పనులు చేస్తే మనం తృప్తి పొందగలమా? తృప్తి అనేది హృదయానికి సంబంధించింది. హృదయాన్నది హార్ట్ ఫ్రీస్ ద మైండ్. మనస్సుని స్వేచ్ఛగా ఉంచుతుంది. ఎందుకంటే దాని యాక్టివిటీస్ అన్నీ కూడా కంటెంట్‌మెంట్ ఆఫ్ ద హార్ట్. హృదయం యొక్క తృప్తి అన్నది మనస్సుని స్వేచ్ఛగా చేస్తుంది. దాని యాక్టివిటీస్ అన్నీ కూడా కన్‌ఫ్యూజను, డిస్ట్రాక్షన్ అంటే ఇటు అటు పారిపోవడం. కంటెంట్‌మెంట్ ఈస్ ఎ మూవ్‌మెంట్ దట్ ఈస్ నాట్ ఆఫ్ టైమ్. అంటే ఈ కంటెంట్‌మెంట్ సమయానికి సంబంధించినది కాదు. ఆఫ్‌కోర్స్ మీ అందరికీ చాలా వ్యతిరేకమైన ఐడియాలు వస్తున్నాయి కదా! మళ్ళీ మనం దీని మీద డిస్కస్ చేద్దాం. ఇంకొక్కసారి ఈ పాసేజ్ చదువుతాను. అంటే ఇక్కడ మీరు తృప్తి అనగానే ప్రాపంచిక వస్తువులతో తృప్తి అనే దానితోటే మనం తీసుకోకూడదు. పర్స్యూట్ ఆఫ్ కంటెంట్‌మెంట్ అంటే తృప్తి కోసం వెతకడం అన్నది మరికొంచెం హయ్యర్ సాటిస్ఫాక్షన్ కోసం వెతుకుతున్నాం. లేకపోతే ఈ తృప్తి అనే దాన్ని మెడిటేట్ చేయడం వల్ల రాదు. పోగు చేసుకోవడం వల్ల రాదు. ఈ తృప్తిని వెతకడం అన్నది ఇంకా ఎక్కువ తృప్తి కోసం వెతుకుతాం. ఈ కంటెంట్‌మెంట్ అన్నది సంపూర్ణమైన అవగాహన, యథార్థాన్ని ప్రతిక్షణము చేసుకోవడంలో ఉంది. ఇది ఒక రకమైన
అత్యున్నతమైనటువంటి వ్యతిరేకమైన అవగాహన. ఈ గ్రాటిఫికేషన్ అంటే ఎలాగన్నా ఇది కాదు, ఇది కాదు అన్నది కూడా నెగెటివ్ అండర్‌స్టాండింగే. గ్రాటిఫికేషన్ అంటే సంతృప్తి పడ్డం అన్నదానికి విసుగు గాని, జయము గాని అంటే అక్కడ ఫ్రస్ట్రేషన్ ఉంది, జయం ఉంటుంది. కానీ కంటెంట్‌మెంట్‌కి ఎక్కడా కూడా అపోజిట్ అన్నది తెలీదు. దానికున్నటువంటి శూన్యమైన కాన్‌ఫ్లిక్ట్‌తో. కంటెంట్‌మెంట్ అన్నిటికి అన్ని వ్యతిరేకతలకి ఆవలుంది. ఇది సింథసిస్ కాదు. ఎన్నిటినో కలపడం వల్ల వచ్చేది కాదు. అయితే ఇట్ హాస్ నో రిలేషన్ టు కాన్‌ఫ్లిక్ట్. కాన్‌ఫ్లిక్ట్‌తో దీనికి ఏ సంబంధం లేదు. Contentment is above and beyond the opposites. It is not a synthesis, for it has no relation to conflict. సంఘర్షణ అన్నది మరి ఇంకొంచెం ఎక్కువ సంఘర్షణని ప్రొడ్యూస్ చేస్తోంది. సంఘర్షణలోంచి ఇంకా మనకి భ్రాంతి, దుఃఖము వస్తున్నాయి. ఈ సంతృప్తి అన్నది యాక్షన్ దట్ ఈస్ నాట్ కాంట్రడిక్టరీ. వ్యతిరేకతలు లేని యాక్షన్ అన్నమాట. కంటెంట్మెంట్ ఆఫ్ ద హార్ట్, హృదయం యొక్క తృప్తి మనస్సుని స్వేచ్ఛగా చేస్తుంది. దాని యొక్క అన్ని యాక్టివిటీస్, దాని కన్ఫ్యూజన్ నుంచి, దాన్ని విచలితం అవడం నుంచి ఈ తృప్తి, హృదయ తృప్తి మనస్సును నిశ్చలం చేస్తుంది. కంటెంట్మెంట్ అంటే ఆయన వాడుతున్నది గ్రాటిఫికేషన్ మనకు తెలుసు. అంటే ఏదో ఒక దాంతో మనకి ఇది కావాలనుకుని అది రాగానే తృప్తి పడిపోవడం. అది గ్రాటిఫికేషన్. ఈ కంటెంట్మెంట్ అన్నదాన్ని ఆయన వేరేగా వాడుతున్నారు. సాటిస్ఫాక్షన్ అన్నదాన్ని వేరేగా వాడేది. కంటెంట్మెంట్ ఈజ్ ఎ మూవ్‌మెంట్ దట్ ఈస్ నాట్ ఆఫ్ టైమ్. అంటే ఈ కంటెంట్మెంట్ సమయానికి సంబంధించిన మూవ్‌మెంట్ కాదు. ఇప్పుడు ఏం చెప్పారంటే ఒక లేడీ వచ్చారు. ఆవిడ ఏం చెప్పారంటే ఆవిడ తను ఎంఏడి అంటే మాస్టర్స్ డిగ్రీ సైన్స్‌లో తీసుకున్నారు. తర్వాత ఆనర్స్‌లో ఆవిడ ఎంతమందికో బోధన చేశారు. ఆవిడ కొంత సాంఘికమైన పని కూడా చేశారు. క్లుప్తంగా చెప్పాలంటే, అంటే తక్కువ టైంలోనే ఆవిడ గ్రాడ్యుయేషన్ అయిన దగ్గర నుంచి ఆవిడేమోని దేశం అంతా ప్రయాణించారు. ఎన్నో రకాలైనటువంటి పనులన్నీ చేస్తూ. టీచింగ్ మ్యాథమెటిక్స్ అంటే మ్యాథమెటిక్స్‌ని బోధించారు ఒక ప్లేస్‌లో. సోషల్ వర్క్ ఒక ప్లేస్‌లో చేశారు. హెల్పింగ్ హెర్ మదర్, తల్లికి సహాయం చేశారు. ఆర్గనైజింగ్ ఫర్ ఎ సొసైటీ ఒక టు విచ్ షీ బిలాంగ్. ఆమె దేనికైతే చెందుతారో ఆ సంఘాన్ని ఆర్గనైజ్ చేయడంలోని ఆవిడేమి పాలిటిక్స్‌లో లేరు. ఎందుకంటే ఆవిడేమనుకుంటున్నారంటే వ్యక్తిగతమైనటువంటి ఆశలు అవన్నీ కూడా స్టూపిడ్ వేస్ట్ అన్నమాట. వేస్ట్ ఆఫ్ టైమ్ అని. అందుకే ఆవిడ పాలిటిక్స్‌లోకి వెళ్ళలేదు. షీ హాడ్ సీన్ త్రూ ఆల్ దట్, అన్నీ కూడా చూసారు. ఆవిడకి ఇప్పుడు ఆవిడ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. అంటే ఆవిడకి మ్యారేజ్ అవ్వాల్సి ఉంది. అయితే మీ మనస్సుని ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలో అంటే దాన్ని మీరు రెడీగా ఉన్నారా? మీరు మేకప్ చేసుకున్నారా? ఆర్ యువర్ పేరెంట్స్ అరేంజింగ్ ద మ్యాటర్? లేకపోతే మీ తల్లిదండ్రులు మీకు అరేంజ్ చేస్తున్నారా? బహుశా మా తల్లిదండ్రులే. ఎందుకంటే ఆ విధంగానే మంచిదనిపిస్తోంది. వై ఇఫ్ ఐ మే ఆస్క్, ఎందుకు నేను అడగొచ్చా? తల్లిదండ్రులు అరేంజ్ చేస్తే ఎందుకు మంచిది? ఇన్ అదర్ కంట్రీస్ ద బాయ్ అండ్ గర్ల్ ఫాల్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. ఇతర దేశాల్లో అబ్బాయి, అమ్మాయి ఒకళ్ళతో ఒకళ్ళు ప్రేమలో పడుతూ ఉంటారు. ఆవిడ చెప్తున్నారనమాట. ఇఫ్ దే మే బి ఆల్ రైట్, వాళ్ళు బాగా ఉన్నారనుకోండి బిగినింగ్‌లో. కానీ సూన్ దేర్ ఈస్ కంటెన్షన్ అండ్ మిజరీ. ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళకి దుఃఖము, బాధలు అన్నీ అంటే అపోజిట్ అంటే వ్యతిరేకతలు అన్నీ వస్తున్నాయి. అక్కడ వాళ్ళు దెబ్బలాడుకుంటారు. అండ్ మేకింగ్ అప్ ద టీడియం ఆఫ్ ప్లెజర్ అండ్ ద రొటీన్ ఆఫ్ లైఫ్. ఆ విధంగా వాళ్ళు ఆ టీడియం ఒకసారి చూడాలి. నేను చూస్తాను. ద స్టేట్ ఆర్ క్వాలిటీ ఆఫ్ బీయింగ్ టీడియస్. టీడియం మీనింగ్ అంటే శ్రమతో ఉండడం వల్ల. టీడియం
అంటే టీడీఎస్ గా ఉండడాన్ని టీడీఎం అంటున్నారు. ఓకే. అంటే వాళ్ళు ఎంతో అంటే ఆఫ్టర్ కొన్నాళ్ళకి ఏంటంటే వాళ్ళు పెళ్లి చేసుకుని టీడీఎం ఆఫ్ ప్లెజర్ అండ్ ద రొటీన్ ఆఫ్ లైఫ్, ఆ రొటీన్ ఆఫ్ లైఫ్ కి అలవాటైపోతున్నారు. ద అరేంజ్డ్ మ్యారేజ్ ఇన్ దిస్ కంట్రీ, ఈ దేశంలో తల్లిదండ్రులు అరేంజ్ చేసిన మ్యారేజ్ అన్నది అదే విధంగా ఉంది. ద ఫన్ గోస్ అవుట్ ఆఫ్ ఇట్. అంటే సో దేర్ ఈజంట్ మచ్ టు చూజ్ బిట్వీన్ ద టూ సిస్టమ్స్. అక్కడ ఇలాగే అంటే ఫన్ ఉంటుంది. అందుకని ఈ రెండింటికి మధ్యలో పెద్ద తేడా ఏంటి లేదు ఇది వెతుక్కోవడానికి. దే ఆర్ బోత్ ప్రెటీ టెరిబుల్. ఆ రెండు భయంకరమైనవే. బట్ వాట్ ఈస్ వన్ టు డూ? కానీ ఎవరు ఏం చేయగలం? ఆఫ్టర్ ఆల్ వన్ మస్ట్ మ్యారీ, వన్ కాంట్ రిమైన్ సింగిల్ ఆల్ వన్స్ లైఫ్. ఏదైనా మ్యారేజ్ చేసుకోవాలి కదండి, జీవితం అంతా ఎవరు ఒంటరిగా ఉండలేరు కదా. ఇట్ ఈస్ ఆల్ వెరీ సాడ్, బట్ అట్లీస్ట్ the husband gives a certain security and children are a joy. ఆవిడేమన్నారంటే ఇదంతా కూడా విచారకరమైనదే, కానీ భర్త ఏమో ఒక రకమైన భద్రతని ఇస్తారు, పిల్లలేమో ఒక రకమైన ఆనందాన్ని ఇస్తారు. వన్ కాంట్ హ్యావ్ వన్ వితౌట్ ద అదర్. మరొకటి లేకుండా ఇవన్నీ రావు కదా. అంటే మ్యారేజ్ అనేది సాడ్ థింగే కానీ మ్యారేజ్ లేకుండా ఇవి రావు కదా అన్నారు. బట్ వాట్ హ్యాపెన్స్ టు ఆల్ ద ఇయర్స్ దట్ యు స్పెండ్ ఇన్ ఎక్వైరింగ్? మీ మాస్టర్స్ డిగ్రీ పొందడానికి ఇన్నాళ్ళు మీరు ఉన్నప్పుడు ఏం జరిగిందిట అని అడిగారు. అంటే ఇన్నాళ్ళు ఆమె ఒంటరిగానే ఉన్నారు కదా. దెన్ వాట్ గుడ్ హ్యాస్, ఐ సపోజ్ వన్ విల్ ప్లే విత్ ఇట్, బట్ చిల్డ్రన్ అండ్ ద హౌస్ హోల్డ్ వర్క్ విల్ టేక్ మోస్ట్ ఆఫ్. సారీ, మాస్టర్స్ డిగ్రీ చేసిన నాళ్ళు మీరు ఏం చేశారు, ఏం జరిగింది? ఐ సపోజ్ వన్ విల్ ప్లే విత్ ఇట్ అంటే, బట్ చిల్డ్రన్ అండ్ ద హౌస్ హోల్డ్ వర్క్ విల్ టేక్ మోస్ట్ ఆఫ్ వన్స్ టైం. పిల్లలు ఇంటి పని చాలా టైం తీసుకుంటాయి. ఒక వ్యక్తి అంటే జనరల్గా దీంతో ఆడుకుంటారు అంటున్నారు. దెన్ వాట్ గుడ్ హ్యాస్ యువర్ సో కాల్డ్ ఎడ్యుకేషన్ డన్? అయితే మీరు ఇంతకాలం చదివినటువంటి ఆ చదువు ఏమి లాభం చేస్తోంది? వై స్పెండ్ సో మచ్ టైం, మనీ అండ్ ఎఫర్ట్ టు ఎండ్ అప్ ఇన్ ద కిచెన్? ఇంత డబ్బుని ఇంత ప్రయత్నాన్ని మీరు వంటింట్లోనే ఉండడం కోసం ఎందుకని స్పెండ్ చేశారు అన్నట్టుగా అడుగుతున్నారు. ఎండ్ అప్ ఇన్ కిచెన్. డోంట్ యూ వాంట్ టు డూ ఎనీ కైండ్ ఆఫ్ టీచింగ్ ఆర్ సోషల్ వర్క్ ఆఫ్టర్ యువర్ మ్యారేజ్? మీ మ్యారేజ్ అయిన తర్వాత మీరు ఏ రకమైన టీచింగ్ సోషల్ వర్క్ చేయదలుచుకోలేదా అని అడిగారు. ఓన్లీ వెన్ దెర్ ఇస్ టైం. ఎప్పుడైతే టైం ఉంటుందో అప్పుడే చేస్తాను. Unless one is well to do, it is impossible to have servants. అంటే బాగా ధనం ఉంటే గానీ సేవకులన్న వాళ్ళని పెట్టుకోవడం కష్టం. మిగతా అన్ని కూడా ధనం లేకపోతే అవ్వవు. నేనేంటనుకుంటున్నానంటే ఈ రోజుల్లో వన్స్ ఐ గెట్ మ్యారీడ్, నేను ఒకసారి కానీ వివాహం అయితే, అండ్ ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్, నాకు మ్యారేజ్ అవ్వాలని ఉంది. ఆర్ యూ అగేన్స్ట్ మ్యారేజ్? మీరు మ్యారేజ్కి అగేన్స్ట్గా చెప్తారా అన్నారు. Do you regard marriage as an institution to establish a family? అయితే మీ ఉద్దేశంలో ఒక ఫ్యామిలీ అన్న దాన్ని స్థాపించడానికి ఇది ఒక సంస్థ అని మీరు అనుకుంటున్నారా? ఈజ్ నాట్ ద ఫ్యామిలీ ఏ యూనిట్ ఇన్ అపోజిషన్ టు సొసైటీ? అంటే సంఘంలో సంఘ వ్యతిరేకంగా ఫ్యామిలీ అన్నది ఒక యూనిట్, సంఘానికి వ్యతిరేకంగా ఉన్న యూనిట్ కాదా? ఈజ్ ఇట్ నాట్ a center from which all activity radiates? ఇందులో ఈ ఫ్యామిలీ అన్న సెంటర్లోంచే సమస్తమైన పనులు రేడియేట్ అవుతున్నాయి. ఎక్స్క్లూసివ్ రిలేషన్షిప్ అంటే మేము వేరండి అంటూ వేరుతనాన్ని తీసుకొస్తుంది. దట్ డామినేట్స్ ఎవ్రీ అదర్ ఫార్మ్ ఆఫ్ రిలేషన్షిప్. అంటే ఈ పాయింట్ మనం ఎప్పుడు చూడం కానీ ఈ వేరు భావాన్ని ఫ్యామిలీ సిస్టమ్ తెస్తోంది కదా. మా ఫ్యామిలీ వేరు, మీరు వేరు, పరాయి వాళ్ళు అంటూ ఇది డామినేట్ చేయట్లేదు. ఒక సెంటర్ తీసుకొచ్చి ఈ సిస్టమ్ అన్నది దట్ బ్రింగ్స్ అబౌట్ డివిజన్ తీసుకొస్తుంది. డామినేట్ అంటే రిలేషన్షిప్స్ అన్నిటినీను ఎక్స్క్లూసివ్ రిలేషన్షిప్ అంటే మేమందరం వేరు, అందరికీ అది ఎస్టాబ్లిష్ అయిపోయింది, మా ఫ్యామిలీ వేరు. అలాంటి వేరుభావం ఉంటుంది కదా. దట్ ఎవ్రీ అదర్ ఫార్మ్, దానివల్ల అన్ని రకాలైనటువంటి సంబంధ బాంధవ్యాలు డామినేట్ అయిపోతున్నాయి. Is it not a self-enclosing activity that brings about division?
ఈ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఒక సెల్ఫ్ ఎన్క్లూజింగ్ యాక్టివిటీ కాదా? విభజనని తీసుకురావట్లేదా? మీకు అర్థమవుతుందా? అర్థం కాకపోతే అడగండి. సెపరేషన్ వేరుభావాన్ని తెస్తోంది కదా! ద హై అండ్ ఇట్స్ లో, ద పవర్ఫుల్ అండ్ ద వీక్. అంటే హై గొప్పవాళ్ళని, మేము గొప్ప బలం అంటే పవర్ఫుల్ పీపుల్, వీళ్ళు వీక్ పీపుల్, ఇలాంటి డిఫరెన్సెస్ అన్నిటినీ ఫ్యామిలీ సిస్టమ్ తేవట్లేదా? ద ఫ్యామిలీ యాజ్ ఎ సిస్టమ్ అపియర్స్ టు రెసిస్ట్ ద హోల్. ఫ్యామిలీ ఏం చేస్తుంది? మిగతా అంతటి నుంచి తను సెపరేట్ అయిపోతుంది. అంటే ఆ హోల్ ని రెజిస్ట్ చేస్తోంది. ఈచ్ ఫ్యామిలీ అపోజెస్ అదర్ ఫ్యామిలీస్. ఒక కుటుంబం ఇతర కుటుంబాలని వ్యతిరేకిస్తుంది. అదర్ గ్రూప్స్ అన్నిటిని. ఈజ్ నాట్ ద ఫ్యామిలీ విత్ ఇట్స్ ప్రాపర్టీ వన్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ వార్? ఫ్యామిలీ దానికి ఉన్నటువంటి సంపదతో ఇది ఒక యుద్ధానికి కారణం కాదా? మనం ఎప్పుడైనా ఆలోచించామా ఇలాగా? అంటే వేరు భావాన్ని తీసుకొస్తున్నది. మేము వేరు నాకు ఎంతో ఎస్టాబ్లిష్ అయిపోయింది. మా ఫ్యామిలీ మేమే. అంటే అందరూ డిఫరెంట్ అనే భావన ఈ ఫ్యామిలీ సిస్టమ్ తీసుకొస్తుంది కదా! అది మనం ఎప్పుడైనా ఆలోచిస్తున్నాము? అంటే వీఆర్ ఫీలింగ్ అది అందుకనే మనం చూడని పాయింట్లన్నీ కృష్ణమూర్తి గారు తీసుకొస్తారు. ఇఫ్ యూ ఆర్ అపోజిట్ టు ద ఫ్యామిలీ, దెన్ యూ మస్ట్ బి ఫర్ ద కలెక్టివైజేషన్ ఆఫ్ మెన్ అండ్ విమెన్ ఇన్ విచ్ దేర్ చిల్డ్రన్ బిలాంగ్ టు ద స్టేట్. మీరు ఒకవేళ ఫ్యామిలీ సిస్టమ్‌కి వ్యతిరేకంగా ఉంటే, మీరు ఈ స్త్రీలు, పురుషులు వాళ్ళ విత్ దేర్ చిల్డ్రన్ బిలాంగ్ టు ద స్టేట్. అంటే మీరేంటంటే ఆ పిల్లలు వాళ్ళందరూ చెందినటువంటి దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తున్నట్టే కదా! అన్నారావిడ. ప్లీజ్ డోంట్ జంప్ టు కన్క్లూషన్స్. అలా మీరు వెంటనే జంప్ చేసేయకండి. ఏదో ఒక కన్క్లూషన్‌కి. మీరు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫార్ములాస్ అండ్ సిస్టమ్స్, అంటే ఆలోచనల్ని కొన్ని పద్ధతులు గాని, కొన్ని ఫార్ములాస్‌గా మనం ఆలోచిస్తే దానివల్ల ఏంటవుతుంది? మనకి వ్యతిరేకతలును, పోటీదనం వస్తాయి. యూ హ్యావ్ యువర్ సిస్టమ్. మీకు మీ పద్ధతి ఉంది. అండ్ అనదర్ హిజ్, ఆయనకి ఆయన పద్ధతులుంటాయి. 2 సిస్టమ్‌లు ఫైట్ చేసుకుంటూ ఉంటాయి. ఈచ్ ఒకటేమోని మరొక దాన్ని అంటే పలచబరచడానికి, బలహీనం చేయడానికి. బట్ ద ప్రాబ్లమ్ స్టిల్ రిమైన్స్. కానీ సమస్య అక్కడే ఉంది. బట్ ఇఫ్ యూ ఆర్ అగైన్స్ట్ ద ఫ్యామిలీ, దెన్ వాట్ ఆర్ యూ ఫర్? మీరు ఒకవేళ ఫ్యామిలీ సిస్టమ్‌ని వ్యతిరేకిస్తే మీరేం చెప్తున్నారు అన్నారు ఆవిడ. వై పుట్ ద క్వెషన్ దట్ వే? ఆ ప్రశ్న అలా ఎందుకు అడుగుతున్నారు? ఇఫ్ దెర్ ఈజ్ ఎ ప్రాబ్లమ్, ఈజ్ ఇట్ నాట్ స్టూపిడ్ టు టేక్ సైడ్స్ అకార్డింగ్ టు వన్స్ ప్రిజుడిస్? ఒకవేళ సమస్య అన్నది ఉంటే మనకు ముందుగా ఏర్పరచుకున్న కొన్ని దురభిప్రాయాలతో నేను ఈ సైడు, నువ్వు ఆ సైడు అని తీసుకోవడం ఫూలిష్ కాదా? ఈజ్ ఇట్ నాట్ బెటర్ టు అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్? ఈ సమస్యను అవగాహన చేసుకోవడం ముఖ్యం కాదా? దాన్ టు బ్రీడ్ అపోజిషన్స్ ఎంటైర్ ఎనిమిటీ, దేర్ బై మల్టిప్లయింగ్ అవర్ ప్రాబ్లమ్స్. మీరేం చేస్తున్నారంటే ప్రాబ్లమ్‌ని అవగాహన చేసుకోకుండా దానివల్ల ఏంటంటే వ్యతిరేకతలు వస్తున్నాయి. శత్రుత్వం వస్తుంది. దానివల్ల మరీ సమస్యలు పెరుగుతున్నాయి అంటున్నారు. అంటే ద ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈస్ నౌ ఈస్ ఎ యూనిట్ ఆఫ్ లిమిటెడ్ రిలేషన్‌షిప్, సెల్ఫ్ ఎన్క్లోజింగ్ అండ్ ఎక్స్‌క్లూసివ్. అంటే ఆవిడేమన్నారు? ఇప్పుడున్నటి వరకు కుటుంబం అనేది పరిమితమైన సంబంధ బాంధవ్యాలతో పరివేష్టితంగా, సెపరేట్‌గా ఉంటుంది. రిఫార్మర్స్ అండ్ సో కాల్డ్ revolutionaries have tried to do away with this exclusive family spirit. ఇంతవరకు సంఘ సంస్కర్తలు, మనం ఎవరైతే విప్లవకారులు అంటున్నా వాళ్ళందరూ కూడా ప్రయత్నించారు ఇలాంటి కుటుంబం కోసమే. ఫ్యామిలీ స్పిరిట్ విచ్ బ్రీడ్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్. అందువల్ల అది అంటే దాంట్లోంచి అన్ని రకాలైనటువంటి యాంటీ సోషల్ యాక్టివిటీస్ అన్నీ బయలుదేరుతున్నాయి. బట్ ఇట్ ఈస్ ఎ సెంటర్ ఆఫ్ స్టెబిలిటీ యాజ్ అపోజిట్ టు ఇన్సెక్యూరిటీ. కానీ ఇదేమోని ఒక స్థిరత్వానికి అంటే భద్రతకి లేకుండా వ్యతిరేకంగా ఉన్నటువంటి స్టెబిలిటీ ఉన్న సెంటర్. అండ్ ద ప్రెజెంట్ సోషల్ స్ట్రక్చర్ త్రూఅవుట్ ద వరల్డ్ కెనాట్ ఎగ్జిస్ట్ వితౌట్ ద సెక్యూరిటీ. ఈ సెక్యూరిటీ లేకుండా ప్రెజెంట్ ఉన్నటువంటి సాంఘికమైన ప్రపంచం ఉండలేదు. ఫ్యామిలీ అన్నది కేవలంగా ఆర్థికమైన యూనిటే కాదు, ఏ రకమైన ప్రయత్నం అయినా
ఏ ఏ సమస్యనైనా సరే సాల్వ్ చేసుకోవాలంటే ఆ లెవెల్‌లో అది తప్పకుండా ఫెయిల్ అయిపోతుంది. ద డిజైర్ ఫర్ సెక్యూరిటీ ఈజ్ నాట్ ఓన్లీ ఎకనామిక్ బట్ మచ్ మోర్ ప్రొఫౌండ్ అండ్ కాంప్లెక్స్. ఈ నాకు భద్రత కావాలి అన్నది ఇది కేవలం ఆర్థికంగానే కాదు, ఇంకా లోతైన విషయాల్లో ఉంది. చాలా క్లిష్టమైంది. ఒకవేళ మనిషి కానీ ఫ్యామిలీ అన్న దాన్ని వినాశనం చేస్తే హీ విల్ ఫైండ్ అదర్ బ్రీడ్ దేర్ ఓన్ ప్రాబ్లమ్స్. ఆయనకి ఇంకో రకంగా ప్రాబ్లమ్స్ ని తీసుకొస్తాడు. వీ మస్ట్ అండర్స్టాండ్ ద డిజైర్ ఫర్ ఇన్వార్డ్. మనం ఏం చేయాలి? ఆంతరంగికమైన మానసికమైన భద్రత ఏమిటి అన్నది అవగాహన చేసుకోవాలి. అండ్ నాట్ మియర్లీ రీప్లేస్ వన్ ప్యాటర్న్ ఆఫ్ సొసైటీ విత్ అనదర్. అంటే ఈ ప్యాటర్న్ బాగులేదని మరో ప్యాటర్న్ తెచ్చిపెట్టడం కాదు. అసలు మనకి ఆ భద్రత ఏమిటి? సైకలాజికల్‌గా, మానసికంగా మనకి ఆంతరంగికంగా ఉన్న భద్రత ఏమిటి అని దాన్ని అవగాహన చేసుకోవాలంటున్నారు. సో, ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ ద ఫ్యామిలీ బట్ ద డిజైర్ టు బి సెక్యూర్. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఫ్యామిలీ కాదు. మనము చాలామంది అదే కదా చెప్తారు. భద్రత కోసమే పెళ్లి చేసుకుంటున్నాం అంటారు. అంటే ఇక్కడ సమస్య ఏమిటి? భద్రత కోసం కోరిక. ఈజ్ నాట్ ద డిజైర్ ఫర్ సెక్యూరిటీ అట్ ఎనీ లెవెల్ ఎక్స్క్లూసివ్. నేనే భద్రతగా ఉండాలి అనేటటువంటి కోరిక అది సెపరేట్ చేయట్లేదా? స్పిరిట్ ఆఫ్ ఎక్స్క్లూసివ్నెస్ షోస్ ఇట్ సెల్ఫ్ యాజ్ ద ఫ్యామిలీ. అంటే ఇలా నేను వేరుగా ఉండాలన్న స్పిరిటే మనకి ఫ్యామిలీని తెచ్చిపెడుతోంది. యాజ్ ప్రాపర్టీ, యాజ్ ద స్టేట్, ద రిలీజన్ అండ్ సో ఆన్. అలాగే నా మతం, నా స్టేట్, ఇలా మనం అన్ని కూడా సెపరేషన్ తీసుకొస్తున్నాయి. అంటే ఇక్కడ ఆ ఏకత్వంలోంచి ఇప్పుడు మామూలు వాళ్ళకి ఎందుకు అర్థం కాదంటే ఆయన ఏది పాయింట్ అవుట్ చేస్తున్నారో మీకు అర్థం అవుతుంది అనుకుంటాను. అంటే వీఆర్ ఆల్ వన్. మనందరం ఒకటిగా ఉండకుండా మనం విభజనలతో బతుకుతున్నాం. సో ఫ్యామిలీ కూడా ఒక రకమైన విభజనని తెస్తోంది. మనం ఎంత ఎస్టాబ్లిష్ అయిపోయిందంటే అంటే మా కుటుంబం, మీ కుటుంబం, వాళ్ళు వేరు, మా కుటుంబం అంతా వేరు అని రకమైన ఒక వేరు భావం మన మనసులో ఉండిపోయింది. ఈ డివిజన్ ఎక్కడైతే ఉందో అక్కడ సత్యం ఉండదు. ఎక్స్క్లూషన్, సెపరేషన్ మస్ట్ ఇన్ఎవిటబుల్లీ బ్రింగ్ అబౌట్ డిసింటిగ్రేషన్. ఎక్కడైతే సెపరేషన్ ఉందో, ఎక్కడైతే ఇలాంటి వేరుభావం ఉందో వినాశనానికి దారితీస్తాయి. క్లాస్ ఎంటగోనిజం అండ్ వార్, వర్గభేదాలు, యుద్ధము, ఇవన్నీ కూడా దాని యొక్క సిమ్టమ్స్. ద ఫ్యామిలీ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ ఇన్వార్డ్ సెక్యూరిటీ ఈజ్ ఎ సోర్స్ ఆఫ్ డిసార్డర్ అండ్ సోషల్. ఇది ఎవరు ఆలోచించట్లేదేమో. ఫ్యామిలీ అన్నది ఏం చేస్తోంది? ఒక రకమైన ఆంతరంగిక సెక్యూరిటీ అనే పద్ధతిని ఆలోచిస్తూ మనం ఏంటంటే క్రమత లేని డిసార్డర్ని తెస్తున్నాం. అంటే సాంఘికమైనటువంటి ఒక కెటస్ట్రోఫీ, దుఃఖదాయకమైన విషయాన్ని తీసుకొస్తున్నాం. ఇది ఇంతవరకు మాట్లాడదామా? కొంచెమే ఉంది, చదివేస్తాను. అయితే ఫ్యామిలీగా కాకపోతే ఎలాగండి జీవించడం అని ఆవిడ అడిగారు. ఇట్ ఈస్ నాట్ ఆడ్ హౌ ద మైండ్ ఈజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ ఎ ప్యాటర్న్. అంటే ఈజ్ ఇట్ నాట్, ఇది చాలా విచిత్రంగా లేదా? మీరు ఎప్పుడు ఒక పద్ధతి కోసం ఎందుకు ఆలోచిస్తున్నారు? ఏ బ్లూ ప్రింట్, ఒక బ్లూ ప్రింట్ ప్రకారం మనం వెళ్ళిపోదాం అనుకుంటాం. అవర్ రిలేషన్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇన్ ఫార్ములాస్ అండ్ కన్క్లూషన్స్. మన విద్యా విధానం కూడా కొన్ని ఫార్ములాస్, కొన్ని ముగింపులు వీటితోటే ఉంది. ద హౌ ఈస్ ద డిమాండ్ ఫర్ ఏ ఫార్ములా. ఎలాగా అని మనం అడుగుతున్నాం అంటే ఒక సిద్ధాంతాన్ని కావాలని అడుగుతున్నాం. కెనాట్ రిజాల్వ్ ద ప్రాబ్లం. మనమేమో దాన్ని పరిష్కరించలేకపోతున్నాం. ప్లీజ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ఆఫ్ దిస్. ఇందులో ఉన్న సత్యాన్ని అవగాహన చేసుకోండి. ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వీ డు నాట్ సీక్ ఇన్వార్డ్ సెక్యూరిటీ. ఆంతరంగికమైన భద్రతను ఎప్పుడైతే వెతకము, వీ కెన్ లివ్ అవుట్వర్డ్లీ సెక్యూర్. చాలా ముఖ్యమైన పాయింట్. ఆంతరంగికమైన భద్రత కావాలి అని ఎవరైతే వెతకరో వాళ్ళు బాహ్యంగా సెక్యూర్గా ఉంటారు, భద్రతగానే ఉంటారు. ఎంతకాలం అయితే ఫ్యామిలీ అన్నది సెక్యూరిటీకి సెంటర్ అయిందో, భద్రతకి, అప్పుడు ఏంటవుతుందంటే సాంఘికమైన వినాశనం తప్పదు. యాజ్ లాంగ్ యాజ్ ద ఫ్యామిలీ ఈస్ బేస్డ్ యాజ్ ఎ మీన్స్ టు ఎ సెల్ఫ్ ప్రొటెక్టివ్ ఎండ్. ఎప్పుడైతే ఈ ఫ్యామిలీ అన్నది తన్ని తాను రక్షించుకోవడానికి ఒక పద్ధతిగా ఉంటుందో అక్కడ సంఘర్షణ, దుఃఖము తప్పవు. ప్లీజ్ డూ నాట్ లుక్ పజిల్డ్. మీరేం కన్ఫ్యూజ్డ్గా చూడకండి. ఇది చాలా సింపుల్ విషయమే. ఎంతకాలం అయితే నేను ఐ యూజ్ యూ ఆర్ ఎనదర్, మిమ్మల్ని కానీ ఎవరిని కానీ నా యొక్క ఆంతరంగికమైన మానసికమైన భద్రతకి వాడుకుంటున్నానో నేను అప్పుడు సెపరేట్ అయిపోతున్నాను. ఐఎమ్ ఆల్ ఇంపార్టెంట్, నేనే ముఖ్యమైపోతున్నాను. ఐ హ్యావ్ ద గ్రేటెస్ట్ సిగ్నిఫికెన్స్, నాకే చాలా ప్రాముఖ్యత ఉంటుంది.
ఇట్ ఈస్ మై ఫ్యామిలీ, మై ప్రాపర్టీ, ఇది నా కుటుంబం, నా ఆస్తి. ఈ యుటిలిటీస్, రిలేషన్షిప్ ఆఫ్ యుటిలిటీ అంటే సంబంధ బాంధవ్యాలు, ఉపయోగంతో ఉన్న సంబంధ బాంధవ్యాలు అన్నవి ఎప్పుడు కూడా వయలెన్స్కి దారితీస్తాయి, హింసకి. ద ఫ్యామిలీ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ మ్యూచువల్ ఇన్వార్డ్ సెక్యూరిటీ మేక్స్ ఫర్ కాన్ఫ్లిక్ట్ అండ్ కన్ఫ్యూషన్. చూసారా, ఇలా ఎవ్వరూ చెప్పలేదు, అంటే మనం ఆలోచించట్లేదు. యాక్చువల్గా వీఆర్ ఆల్ ఫేసింగ్. అంటే కుటుంబం ఒక రకంగా మ్యూచువల్ ఇన్వార్డ్ సెక్యూరిటీ, వాళ్ళకి మన వల్ల మనకి వాళ్ళ వల్ల మ్యూచువల్ సెక్యూరిటీ వస్తుంది. దాంతో ఏంటంటే సంఘర్షణ, కన్ఫ్యూషను ఇవన్నీ తప్పటం లేదు. ఐ అండర్స్టాండ్ ఇంటెలెక్చువల్లీ వాట్ యు సే, మీరు ఏం చెప్పారో నాకు బోధపడుతోంది. బట్ కానీ ఇది సంభవమేనా? ఈ ఆంతరంగికమైన కోరిక టు బి సెక్యూర్, భద్రతగా ఉండాలన్న కోరిక లేకుండా బ్రతకడం సంభవమేనా? టు అండర్స్టాండ్ ఇంటెలెక్చువల్ ఈజ్ నాట్ టు అండర్స్టాండ్ ఎట్ ఆల్. చూసారండి ఈ విషయం ఒకటి. బుద్ధితో అవగాహన చేసుకోవడమే కాదు. యు మీన్ యు హియర్ ద వర్డ్స్ అండ్ గ్రాస్ప్ ద మీనింగ్ అండ్ దట్ ఈస్ ఆల్. మీరేమో మీనింగ్ చూస్తున్నారు, పదాలు వింటున్నారు, అంతే అయిపోయింది. బట్ దిస్ విల్ నాట్ ప్రొడ్యూస్ యాక్షన్, దీంట్లోంచి యాక్షన్ రాదు. యూజింగ్ అనదర్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్, ఎవరో ఒక వ్యక్తిని తృప్తి కోసం వాడుకోవడం, సంస్థని కానీ భద్రతని కానీ, అది ప్రేమ కాదు. లవ్ ఈజ్ నెవర్ సెక్యూరిటీ. ప్రేమ అన్నది ఎప్పుడు భద్రత కాదు. లవ్ ఈజ్ ఎ స్టేట్ ఇన్ విచ్ దెర్ ఈజ్ నో డిజైర్ టు బి సెక్యూర్. నిజమైన ప్రేమలో భద్రత కావాలి అనే కోరికే లేదు. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్ వల్నరబిలిటీ. తెలుగులో వల్నరబిలిటీ వసంతలత నువ్వు చెప్పగలవా? లేకపోతే డిక్షనరీ చూడనా? వల్నరబిలిటీ నేను చూస్తాను. రెండు చేతిలో తీసుకోండి, మూతలు. దుర్బలత్వం. లక్ష్మి, వల్నరబిలిటీ ఒక అంటే మీనింగ్ ప్రకారం వీక్ అలా మైక్ దగ్గర ఉండటం లేదా ఏంటి? ఇంతసేపు నేను మీనింగ్ చూసే నువ్వు చెప్తున్నావు. లేదు నేను ఏదో పని చేసుకుంటూ చెప్తున్నాను నీకు. సరే చూసేయండి. అంటే నాకు ఇంతకు ముందు కూడా వల్నరబుల్ విషయంలో అప్పుడు మాట్లాడుకున్నాం కదా, వల్నరబిలిటీ అనే టాపిక్ మీద అర్థమైంది. అది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలాగా. ఇక్కడ ఏంటంటే కానీ ఇక్కడ కృష్ణమూర్తి గారు ఇన్ లవ్ దేర్ ఇస్ వల్నరబిలిటీ. వసంతలత ఒకసారి ఆపి, ఎందుకంటే మెయిన్ కాన్సెప్ట్ లోంచి ఎవరు డివియేట్ అవ్వకుండా కొంచెం, అంటే లవ్ ఈజ్ నెవర్ సెక్యూరిటీ. లవ్ ఎప్పుడు భద్రత కాదు. లవ్ అనేది ఒక స్థితి అన్నమాట. ఎక్కడైతే సెక్యూరిటీ యొక్క కోరిక లేదో అదే లవ్. ఇట్ ఈజ్ ఎ స్టేట్ ఆఫ్